అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయ విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. F1 వీసాలతో చదువుకునేందుకు అమెరికా వెళ్తున్న చాలా మంది విద్యార్థులు అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే తాజాగా ట్రంప్ అధికారం చేపట్టాక క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. అమెరికా చట్టాల ప్రకారం విదేశీ విద్యార్థులు కేవలం క్యాంపస్ లోపల మాత్రమే పార్ట్ టైం జాబ్ చేయాలి. కానీ చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉండటంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇమిగ్రేషన్ అధికారులకు పట్టుబడితే స్వదేశానికి పంపిస్తారనే భయంతో పార్ట్ టైం జాబులు మానేస్తున్నారు. ఇంటి అద్దె, ఫుడ్ తో పాటు ఇతర అవసరాలకు డబ్బులు పంపాలంటూ ఇంటికి ఫోన్లు చేస్తున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ విదేశీయులను తిప్పి పంపేస్తున్నారు. F1, M1 వీసాలతో అమెరికా వెళ్లి చదువుకుని అక్కడే సెటిల్ అయిపోదామని భావించిన విద్యార్థులకు ఇప్పుడు కష్టాలు తప్పడం లేదు. యూనివర్సిటీ బయట పార్ట్ టైం చేస్తున్న విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమవుతోంది. పార్ట్ టైం జాబ్ చేస్తూ దొరికితే ఎక్కడ పంపేస్తారో అనే ఉద్దేశంతో చాలా మంది విద్యార్థులు పార్ట్ టైం జాబులు మానేయడంతో వారికి ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. ఓవైపు ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేస్తూ అక్రమ వలసదారులను గుర్తిస్తుండడం, మరోవైపు పార్ట్ టైం ఉద్యోగాలు లేకపోవడంతో వీసా గడువు ముగిసి ఇంకా అమెరికాలో ఉంటున్న విద్యార్థులు భయంగా గడుపుతున్నారు. దాదాపు 7,000 మంది భారతీయ విద్యార్థులు వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలో ఉంటున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో వీసా గడువు ముగిసి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న వారంతా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు డాలర్తో రూపాయి మారకం విలువ భారీగా పెరుగుతోంది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని అమెరికాలో చదివేందుకు భారీగా అప్పులు చేశారు. ట్రంప్ నిర్ణయంతో ఇప్పుడు అక్కడ ఉంటున్న పిల్లలకు డబ్బులు పంపేందుకు కూడా మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. భారత్తో పాటు ఇతర దేశాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు అమెరికాలో చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. అందుకోసం యూనివర్సిటీలో సీటు సంపాదించి F1, M1 వీసాలతో అమెరికాలో అడుగు పెడతారు. ఓవైపు చదువుకుంటూనే అక్కడ ఇంటి అద్దెలు, పోషణ కోసం పార్ట్ టైం జాబ్లు చేస్తూ ఉంటారు. అయితే వాస్తవానికి F1 వీసాతో అమెరికాలో చదువుకునే విద్యార్థులు వారానికి 20 గంటల వరకు క్యాంపస్ లోపల మాత్రమే పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. వేసవి సెలవులు లేదా సెమిస్టర్ విరామ సమయంలో వారానికి 40 గంటలు పనిచేసుకునే వెసులుబాటు ఉంది. కానీ క్యాంపస్ బయట పార్ట్ టైం జాబ్లు చేసేందుకు మాత్రం పర్మిషన్ ఉండదు. అయితే క్యాంపస్ లోపల అందరూ విద్యార్థులకు పని దొరకడం కష్టం కావడంతో చాలా మంది భారతీయ విద్యార్థులు క్యాంపస్ బయటే పార్ట్ టైం జాబ్లు చేస్తున్నారు. పార్ట్ టైం జాబ్స్ లో అమెరికన్స్ గంటకు $20 నుంచి $30 సంపాదిస్తుండగా భారతీయ విద్యార్థులకు మాత్రం $6 నుంచి $10 మాత్రమే సంపాదిస్తున్నారు. ఇలా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఇంట్లో వారిపై ఆర్థిక భారం తగ్గిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాంపస్ బయట పనిచేసే F1 వీసా హోల్డర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వీరు పట్టుబడితే వీసా రద్దు చేసి స్వదేశానికి పంపేందుకు సిద్ధమవుతున్నారు. ట్రంప్ భయంతో పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తున్న విద్యార్థులు నెలవారీ రూమ్ అద్దె, ఫుడ్ తో పాటు ఇతర ఖర్చుల కోసం డబ్బులు పంపించాలని పేరెంట్స్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు బాలేవని, కొద్ది రోజుల్లో చక్కబడతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఒక్కో విద్యార్థికి నెలకు 50 నుంచి 80 వేల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అమెరికాలో 11.26 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉండగా అందులో భారతీయ విద్యార్థులు 3.3 లక్షల మంది ఉన్నారు. అమెరికాలో ఒక హోటల్లో 10 మంది సిబ్బంది ఉంటే అందులో 7 నుంచి 8 మంది భారతీయ విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు వారంతా ఉద్యోగాలు మానేస్తే అమెరికాలో అనేక వ్యాపారాలపై ఎఫెక్ట్ పడుతుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం కేవలం విద్యార్థులపైనే కాదని అమెరికా ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ వరకు ట్రంప్ కఠినంగా వ్యవహరించినా ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని పలు కన్సల్టెన్సీలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో అమెరికాలో ఉంటున్న చాలా మంది పార్ట్ టైం ఉద్యోగాలు మానేసి బంధువుల ఇళ్లలోనే రోజులు గడుపుతున్నారు.